మీరు ఒక స్టార్టప్లో ఇన్వెస్ట్ చేసే ముందు అసలు మీరు ఏం చూస్తారు ఆ స్టార్టప్? సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వి ఫాలో 5M ప్రిన్సిపల్ అనమాట. ద ఫస్ట్ M ఇస్ మ్యాన్ పవర్ ఆర్ మేనేజ్మెంట్. దీంట్లో వచ్చేసి ఫౌండర్ ఎవరు, ఫౌండర్ టీమ్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఇంత ముందు ఏమైనా స్టార్ట్అప్స్ చేశారా, ఆర్ హౌ ఆర్ దే లుకింగ్ టు గ్రో దిస్ కంపెనీ. సెకండ్ ది మెథడాలజీ ఆర్ మార్కెటింగ్. ఇక్కడ అసలు ప్రోడక్ట్ ఏంటి ఆర్ సర్వీస్ ఏంటి, దీనికి ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ ఉంటుందా, దీన్ని మార్కెట్ చేస్తే జనాలకు అర్థమైద్దా ఈ ప్రోడక్ట్ ఏంటో అనేది. ద థర్డ్ థింగ్ ఇస్ మార్కెట్ యాక్సెస్. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో is it limited only to ఒక particular target audience in one particular geography, or is this something that is universal? Will it be able to cross borders? Fourth one is mentoring. ఈ స్టార్ట్అప్ కి ఎవరు మెంటర్స్ ఎవరు ఉన్నారు, ఎలా వీళ్ళు నాలెడ్జ్ గ్యాదర్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఒక స్కిల్ లేకపోతే వీళ్ళు దాన్ని ఎలా అటైన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ద లాస్ట్ M అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ M ఇస్ మనీ. ఓకే, ఇప్పుడు దాకా వాళ్ళు ఎంత రేజ్ చేశారు, వీళ్ళకి మనం డబ్బులు ఇస్తే వీళ్ళు దీన్ని గ్రో చేయగలుగుతారా, మనకు ఒక మంచి ఎగ్జిట్ ఇవ్వగలుగుతారా. ఈ 5M ప్రిన్సిపల్ అయితే మేము ప్రతి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలో మేము ఫాలో అయ్యి వీ మేక్ అ డెసిషన్ అనమాట, ముందుకెళ్ళాలా లేదా అని.